నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఇంకా వైరం తెగలేదంట. ఎందుకంటే అల్లు అర్జున్ గారి ట్విట్టర్ అకౌంట్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అన్ఫాలో చేసిన సాయిధరం తేజ. సో ఎందుకు అన్ఫాలో చేయాల్సి వచ్చింది, ఎందుకు అన్ఫాలో చేశారు? ఈ ప్రమాణ స్వీకారాన్ని కూడా ఆయన ఆహ్వానించారంట, అయినా సరే ఆయన రాలేదంట. సో ఎందుకు రాలేదంటారు? ఎందుకు రాలేదంటే అది మనం చెప్పలేము. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చెప్పారట కదా, నిన్న మొన్న వైరల్ అయింది, రాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు షూటింగ్లో బిజీ ఉంటే కళ్యాణ్ రామ్ గారిని రావచ్చు కదా అని లాంటి మాటలు ఉన్నాయి. ఈవెన్ అంటే ఒక వెర్షన్లో చెప్తున్నాను, రెండో వెర్షన్ తర్వాత మాట్లాడదు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా పిలిచారన్నారు. రామ్ చరణ్ కూడా పిలవకపోయినా బాబాయ్ దానికి కాబట్టి వెళ్తాడు, ఆయన పాస్ తెప్పించుకొని మరీ వెళ్తాడు. అంటే కలిపేశారు, ఎన్టీఆర్ రామ్ చరణ్ వీళ్ళందరినీ పిలిచారు అన్నట్టుగా. ఆయన అందరిలా స్టేజ్ మీద అక్కడ కేసు దిగున కూర్చొని ఎవరు బ్రాహ్మణి గారితో మాట్లాడుతూ కూడా మనకి లైవ్లో చూసాము. ఆ తర్వాత ఎంపీ భరత్ గారు కూడా కింద ఉన్నారు, పైన ఎక్కలేదు ఆయన కదా. మెయిన్ పైన మంత్రులు, క్యాబినెట్ మంత్రులు, సెంట్రల్ క్యాబినెట్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. తర్వాత సీఎం రమేష్ గారు కూడా ఉన్నారు. కొంచెం కొద్దిగా దాన్ని ఏమంటారు, పరపతి ఉన్న వాళ్ళంతా కొద్దిగా మంచి క్యాడర్ వాళ్ళందరూ పైన ఉన్నారు. సో చూడొచ్చు, కిందకెళ్ళి ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఎవరైతే మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వాళ్ళ భార్యలు, కుటుంబ సభ్యులు అందరూ ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారో వాళ్ళు లేచి చప్పట్లు కొట్టడం అది మనం చూసాం. సో రామ్ చరణ్ కూడా ఒక తోటి ప్రేక్షకుడిలాగా అక్కడ కూర్చుని చూశాడు. అలా కూడా వెళ్ళి చూడొచ్చు. లేదు మనకు అంత స్థాయి ఉండదు, పడిపోతుంది అనుకున్న వాళ్ళు రాకపోవచ్చు, లేదా షూటింగ్ల వాళ్ళు రాకపోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఏదైతే ఆయన ఎవరికైతే మద్దతు ఇచ్చాడో ఎన్నికలకి సరిగ్గా ఇంకా 1 అవర్లో 2 అవర్స్లో ప్రచార సభ ముగుస్తుంది అనగా అల్లు అరవింద్ వాళ్ళ మిస్సెస్ ఫ్రెండ్ భర్తకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు. అల్లు అర్జున్ గారు. అల్లు అరవింద్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారో లేదా కలవడానికి వచ్చారో తెలియదు. మనం అందరం సపోర్ట్ ఇచ్చారు అనుకున్నాం మనం. ఎందుకంటే సురేఖ గారు, రామ్ చరణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ పిఠాపురం దత్తపీఠంకి కానీ, అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు ఒక పీఠం కదా, అది ఆ అమ్మవారి పీఠం దర్శించుకోవడానికి వెళ్ళి అలాగా పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు. క్యాజువల్గా కలిశారని చెప్పొచ్చు కదా. మేము ఎవరికి ఏ పార్టీకి ఇది కాదు, క్యాజువల్గా కలిసామని కూడా చెప్పొచ్చు. ఎలక్షన్ టైంలో గెలవాలి సార్ కదా, దేర్ యు ఆర్. సో అందుకు ఇప్పుడు బన్నీ గారు ఏదైతే ఉందో అంతా మెగా ఫ్యామిలీకి ఫేవర్గా ఉన్నారు. మెగా కాంపౌండ్లో హీరోగానే నిన్నమాట వరకు కూడా అభివర్ణించారు. ఇప్పుడు కొంచెం దూరం పెడుతున్నారేమో, మీడియా పెడుతుందో వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తున్నారేమో. వీళ్ళు అనుకునేది ఎప్పుడే అలా గాసిప్స్ ఉంటూనే ఉంటాయి, మనకెందుకులే అనుకున్నారేమో. ఏదనుకున్నా అభిప్రాయ భేదాలు అనేది ఉంటాయి లోపల, కాకపోతే బయటపడరు. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వ్యక్తి, నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు చిరంజీవి గారు తన తమ్ముడికి స్వయంగా నేను గ్లాస్ గుర్తుకే ఓటేయమని చెప్తాను, నా తమ్ముడే నాకు ముఖ్యం అని చెప్పొచ్చు కుటుంబ సభ్యుడిగా. బట్ ఆయన చెప్పలే. ఆయన పిలిచాడు, ఆశీర్వదించాడు, ఏదో పార్టీకి విరాళం ఇచ్చాడు. అది అయిపోయిన నెక్స్ట్ ఏదో వేరే ఆడియో ఫంక్షన్ వెళ్ళినప్పుడు కూడా నేను ఇండస్ట్రీ మనిషిని, కాకపోతే వాడు తను అనుకుని సాధిస్తాడు, ఒక అన్నగా తను గెలవాలని కోరుకుంటానని చెప్పాడు, కానీ ఖచ్చితంగా ఇదే రావాలని ఏం అనలేదు కదా. అట్లా బట్ ఆయన చెప్పే అధికారం ఉంది, ఎందుకో సొంత తమ్ముడు కాబట్టి. అట్లాగే ఆ కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళకే ఫేవర్గా ఉండాలనేది జనరల్గా హ్యూమన్ సైకాలజీ, అంతే కదా. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పా. కేటీఆర్ గారు ఉన్నారు ఇక్కడ, బీఆర్ఎస్ నుంచి ఏ నాయకుడైనా బీజేపీకో కాంగ్రెస్లోకో ఇంక దేంట్లోకో వెళ్ళొచ్చు, కానీ కేటీఆర్ గారు వెళ్ళకూడదు. వెళ్తే బాగుండదు కదా. ఇదేంటిది, ఆఖరికి కన్న కొడుకే తండ్రి పార్టీని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఉంటుంది కదా. సో అది ఎప్పటికీ జరగదు. అలాగే ఆ కాంపౌండ్ వాళ్ళంతా ఒక కుటుంబము అనుకున్నప్పుడు ప్రజల దృష్టిలో అదే ఉంది. వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో అలాగే ప్రొజెక్ట్ చేసుకున్నారు, అంతే కదా. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్స్కి రావట్లేదని పవన్ కళ్యాణ్ ఒకనొక టైంలో ఎవరికి కనబడకుండా, అంటే జనరల్గా నచ్చడు, ఆయన రాడు, చాలా ప్రెజర్ చేసి రిక్వెస్ట్ చేస్తే కానీ రాడు ఆయన. సో రాని సందర్భంలో నాగబాబు గారు ఒకసారి సీరియస్ అయ్యారు, మేము పిలుస్తాము, ఆయన తను రాడు, మమ్మల్ని ఏం చేయమంటారు, వాడి మెంటాలిటీ అంతా అని చెప్పి. ఇంకో సందర్భంలో ఇదే బన్నీ గారు, మీరు మిగతా హీరోలకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పవర్ స్టార్ అని అరవడం, వాళ్ళకి డిస్టర్బ్ చేయడం చేస్తున్నారు, కరెక్ట్ కాదు అని చెప్పి ఈయన సున్నితంగా క్లాస్ కూడా పీకాడు. అంటే అర్థం ఏంటి,
మేము మా చిరంజీవి మావయ్య గారు మేమంతా ఒకటి అని చెప్పకనే చెప్పిన ఈయన ఉమ్. ఇప్పుడు సెపరేట్గా వేరే వాడికి వెళ్ళి సపోర్ట్గా మాట్లాడడం అనేది దాని అర్థం అదే కదా, రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే ఏంటి, చిన్న భార్య మంచిది మంచిదే బట్ మంచిది కాదో అవునో చెప్పట్లేదు కదా, ఉమ్. ప్రయారిటీ మాత్రం అటు ఇస్తున్నట్టే ఉంది కదా, అలా చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు, మరి సొంత బాబాయి, ఆప్షన్స్ లేవు. ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు, ప్రభాస్ ఎవరికీ చెప్పలేదు. ఇంకా వాళ్ళ పెద్దమ్మ గారు మాట్లాడారు కానీ కొంచెం ఫేవర్గా మాట్లాడినట్టున్నారు జనసేనకు సంథింగ్, నాకు ఐడియా లేదు. బట్ ఆయన ఎవరికి చెప్పలేదుగా. ఈవెన్ మహేష్ గారు కానీ మిగతా ఏ స్టార్లు కూడా ఎవరి గురించి చెప్పలే. వీళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు రాకపోతే బాగుంటుంది అని కూడా ఎవరు చెప్పలే. న్యూట్రల్గా ఉండిపోతే ఏ ప్రాబ్లం లేదు. ఉమ్. పోనీ పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు ఏదో అనుకున్నా ఇబ్బంది ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ నెలగా ఈ మెగా కాంపౌండ్కి చెందిన వ్యక్తి అయ్యుండి మెగా కాంపౌండ్లోనే ఒక వ్యక్తి పార్టీ పెట్టి ఈరోజు కూటమిగా ఏర్పడి అక్కడ అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి మీద ఈయన వెళ్ళి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను అప్పుడెప్పుడో నేను అనుకున్నాను, మాట ఇచ్చాను అందుకే వచ్చాను అని అంటే ఎంతవరకు కరెక్ట్? ఈసారి పిఠాపురంలో కూడా అల్లు అర్జున్ పోటీ చేసే అవకాశం ఉందండి పవన్ కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు ఈసారి నెక్స్ట్ టైం 29. చూద్దాం, అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు ఉండరో ఏం తెలుస్తుంది అబ్బా, ఏది ఉంటుందో తెలియదు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అసలు మాట్లాడుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందబ్బా. ఎందుకంటే ఎట్లా అంటే మీరు సృష్టిస్తారా లేకపోతే నిజంగా మీకు ఏమైనా సోర్సెస్ దొరికిందా? లేదు సూలు లేదు అన్నట్టు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికే బాగా ప్రెషరు, ఆయన కూడా టీడీపీకి చెందిన వ్యక్తి కదా రావాలి కదా అన్నారు. బట్ ఆయన అంత టీడీపీ చెందిన వ్యక్తి అయినా కానీ ఆయన కూడా రాలేదుగా. అలాగని ముందు వేరే పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేయలేదుగా. ఇప్పుడు ఆయనకి కొడాల నాని గారు చిన్నప్పటి నుంచి బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి, మంచి మిత్రుడు. అయినప్పటికి కూడా ఎన్నికల టైంలో ఈయన హరికృష్ణ గారు అబ్బాయిగా, ఎన్టీ రామారావు గారు మనవడుగా, ఆయనే గతంలో ప్రచారం చేసే సందర్భంలో చాలా సందర్భంలో ఈ కట్టి కాలే వరకు టీడీపీ కార్యకర్తగానే ఉంటారని చెప్పిన సందర్భంలో ఇప్పుడు మరలా కొడాల నాన్నగారికి వెళ్ళి నేను జస్ట్ కొడాల నాన్నగారు కోటి అని చెప్పడానికి వెళ్ళాను, నాకు పార్టీతో సంబంధం లేదని అంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వైసీపీకి సపోర్ట్ చేసినట్టు ఉంటుందిగా. బట్ ఆయన కూడా వెళ్ళలేదు కదా, స్తబ్దుగా ఉండిపోయి. అది బెటర్. మనం మీడియా వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళకి మీ ఇష్టం, మీరు రాసుకుంటారు, మీకు నచ్చింది రాసుకుంటారని వదిలేశాడు ఆయన. ఇది ఎలా కాదు, క్లియర్గా చెప్తూనే ఉన్నాడు కదా, నాకు ఆ వ్యక్తికి గెలిపించండి, ఆ వ్యక్తికి సపోర్ట్ చేయడానికి వచ్చాను అని అంటే అర్థం వైసీపీ కావాలని. ఆబ్వియస్లీ అట్లా సపోర్ట్ చేసినప్పుడు నేను అలాగే సపోర్ట్ చేశాను కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇట్లా ఇది వేరు అది వేరు. ఆయన మంచి వ్యక్తి అన్నట్టు సపోర్ట్ చేశాడు. మరి ఇక్కడ ఇలా రావడం వల్ల ఒక్కొక్కడికి విభేదాల కోసం ఊహించుకునే విధంగా ఉంది పరిస్థితి. అంటే ఎవరు వెర్షన్ వాళ్ళకు ఉంటుంది, బట్ ఏమో చెప్పలేం అది ఎలా ఉంటుంది. ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు అరవింద్ గారు రాలేదు, బన్నీ గారు రాలేదు, ఇవాళ ప్రమాణ స్వీకారం గారు అంటే సురేఖ్ గారు కూడా రాలేదుగా. వస్తే చూపించేవారు కదా. సురేఖ గారు వచ్చారు, చిరంజీవి ఆవిడ వచ్చారా? ఓకే. మరి నాగబాబు గారిని ఎక్కడ చూపించలేదు. వచ్చుండొచ్చు, బట్ నేనైతే లైవ్ చాలాసేపు చూశాను, ఓకే చూడలేదు. ఎవరు అవకాశం పాసులు దొరకవు. ఎందుకంటే వీవీఐపీ పాసులు ఉన్నప్పుడు వాళ్ళకి సెంటర్లో ఫ్రంట్ గైన్లో పెట్టినప్పుడు సెక్యూరిటీ రీజన్స్ చాలా వాళ్ళకి ఇబ్బందులు కూడా ఉంటాయి కదా. అందుకు సరే అక్కడికి వెళ్తే ఏం చూస్తాం గందరగోళం, ఎక్కడైతే క్లియర్గా అన్నీ చూసుకోవచ్చు కదా అని కూడా ఉండొచ్చు. ఏదైతేనే ఆయన అలా సపోర్ట్ ఇవ్వడం, ఇప్పుడు ఇలాగా మళ్ళీ పిఠాపురం మీద పోటీ చేస్తారో ఇది చాలా హైలైట్. అలా అయితే మరి ఇంకా విభేదాలు పెరుగుతాయి. బట్ ప్రతి కుటుంబంలో ఉండదే కదండి, రిలేషన్స్లో చిన్న చితక పొరపచ్చాలు ఉంటాయి, బట్ బయటపడరు కొందరు. ఇట్లాంటి పనుల వల్ల బయటపడిపోతుంది. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్.